తల్లికి వందనం పథకం అర్హతలు ప్రయోజనాల విషయం తెలుసుకుందామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాల అమలులో మరొక కీలక అడుగు అయితే వేశారు. నూతనంగా ప్రవేశపెట్టినటువంటి తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైనటువంటి తల్లుల బ్యాంక్ ఖాతాలలో 15,000 రూపాయలు జమ చేయబోనట్టు ప్రకటించారు. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రాష్ట్రంలో మరి విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది ఉన్నారో వారందరి తల్లుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పడం జరిగిందండి. దీనిలో భాగంగానే మంత్రివర్గ సమావేశం కూడా జరగటం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో కూడా దీనికి ప్రత్యేకమైన బడ్జెట్ డబ్బులు కూడా విడుదల చేయటం జరిగిందండి. ఇప్పటికే సంవత్సరం కాలం అయిపోతుంది. అయితే మరొకసారి కూడా విద్యా సంవత్సరం మరలా తిరిగి జూన్లో అయితే ప్రారంభం అవబోతోంది. జూన్లో ప్రారంభమైన వెంటనే కూడా తల్లికి వందనం పథకం కింద ప్రతి అర్హులైన ప్రతి తల్లుల ఖాతాలలో 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే కూడా మరి తీర్మానించుకోవడం జరిగింది. రాష్ట్రాలకు చెందిన అర్హులైనటువంటి తల్లులు ప్రధాన లక్ష్యం తల్లుల సంక్షేమం కోసం ఆర్థికంగా మద్దతు అందించడము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తల్లుల జీవితాన్ని మెరుగుపరచడం, తల్లుల ఆర్థిక భద్రత కల్పించడం, ఆరోగ్య మరి విద్యా రంగాలలో మహిళల సంక్షేమాన్ని పెంపొందించడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం వేగవంతం చేయడం ద్వారానే చేయబోతున్నారు. లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు అయి ఉండాలి. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుగుణంగా ఉండాలి. ఇతర ప్రభుత్వ పథకాలలో లబ్ధి పొందిన వారు అర్హతను నిర్ధారించుకోవాలి. అయితే ఆన్లైన్ ప్రాసెస్ తొందరలోనే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు మరి పూరించాలి. మీ సేవ లేదా గ్రామ సచివాలయం ద్వారా ఈ పథకానికి సంబంధించిన అర్హత ఫారంను సమర్పించాలి. సంబంధిత డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు మరియు కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు అప్లోడ్ చేయాలి. అర్హులైనటువంటి తల్లులకి ప్రతి సంవత్సరం ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున వారి ఖాతాలో జమ అవటం జరుగుతుంది. తల్లులకు ఆర్థికంగా భరోసా, ఆరోగ్య సంరక్షణ కల్పిస్తుంది. కుటుంబ ఆదాయాన్ని మహిళా సాధికారిత ప్రోత్సాహపరుస్తుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్లో అయితే ఉంచడం జరిగిందండి. ఈ పథకము 2025 జూన్ నుంచి కూడా మరి తల్లుల యొక్క ఖాతాలో జమ అవుతుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి చెప్పడం జరిగిందండి. అయితే జూన్ 1వ తారీఖులోనే స్కూల్ ప్రారంభమైన తారీఖునే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో ఈ డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, అయితే దీనికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే అప్లోడ్ అయితే రాష్ట్రపతి కీలక అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పౌరులు ఉండాలి, కరెంటు బిల్లును 300 యూనిట్ల లోపలే వాడేటువంటి వారుగా ఉండాలి. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉండేవారు అనర్హులని తేల్చి చెప్పడం జరుగుతుందండి. అలాగే ప్రభుత్వ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కూడా అర్హత వారికి ఉండదని చెప్తున్నారండి. కుటుంబంలో ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ కూడా మరి డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటికీ అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకెళ్తున్నటువంటి మరి కూటమి ప్రభుత్వం మరొకసారి జూన్ నెల స్కూల్ ప్రారంభమైన వెంటనే కూడా విద్యార్థుల యొక్క తల్లుల యొక్క ఖాతాలలో ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు డబ్బులు జమ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యొక్క మంత్రివర్గం కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది. ఈ అర్హత మీకు పొందాలంటే స్కూల్ విద్యార్థులు ఖచ్చితంగా ఒక 85% కూడా ఖచ్చితంగా మరి ఆ స్కూల్లో ప్రజెంట్ అయితే ఉండాలండి. ఎవరైతే స్కూల్కి సక్రమంగా పోకపోతే వారికైతే పర్సంటేజీ అలాగే కనుక మార్కుల శాతం తగ్గినా కూడా వాళ్ళకి పడే అవకాశం ఉండదని కూడా ప్రభుత్వం తెలియజేస్తుంది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇప్పటికీ అనేక సంక్షేమ పథకాల్లో దూసుకెళ్తున్న ప్రభుత్వం అయితే అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకం కింద ఎంతోమంది విద్యార్థులు తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా జూన్ మాసంలో మరి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మొట్టమొదటిసారిగా మా ఛానల్ మీకు చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
పక్కన గంట బెల్ కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా మీకు అప్డేట్ రూపంలో వస్తుంటాయి. మర్చిపోకుండా గంట బెల్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు అందరికీ.